brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో మరి తన ఉనికిని కాపాడుకుంటుందా? గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో జీరోకే పరిమితమైన హస్తం పార్టీ కనీసం ఈసారైనా ఖాతా తెరిచే అవకాశం ఉందా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీదే అధికారమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్ హ్యాట్రిక్ కొడుతుందని స్పష్టం చేశాయి. అయితే ఆ రెండు పార్టీల విషయం పక్కన పెడితే గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోవడం 2015లోనే మొదలైంది. 70 స్థానాల్లో పోటీ చేసి 70 స్థానాల్లోనూ పార్టీ ఓడిపోయింది. 2020లోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఒకప్పుడు షీలా దీక్షిత్ నాయకత్వంలో 15 ఏళ్లు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వరుసగా 2 సార్లు జీరో స్థాయికి పడిపోయింది. ఈసారి కూడా ఆ పార్టీది ఇంచుమించు అదే పరిస్థితి ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. దీంతో ఢిల్లీలోని ఆ పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయారు. 2 సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్ 1 నుంచి 2 స్థానాలు గెలుచుకునే అవకాశాలు లేకపోలేదని ఫైనల్ టచ్ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఘనమైన చరిత్ర ఉన్న 2013లో ఆప్ రాజకీయ ప్రవేశంతో కాంగ్రెస్ మూలాలకే ప్రమాదం ఏర్పడింది. 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్లకు పైగా నిరాటంకంగా షీలా దీక్షిత్ నేతృత్వంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతోంది.